అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇంద్రవెల్లి గడ్డపై రణబేరికి రంగం సిద్ధమైంది. ప్రధానంగా పూర్తిగా మనం విజువల్స్లో చూపెట్టచ్చు. మరికొద్ది గంటల్లో రణబేరి తెలంగాణ పునర్నిర్మాణ సభ ప్రారంభం కాబోతుంది. అయితే దీనికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. అన్ని ఏర్పాట్లు చేసి సర్వాంగ సుందరంగా నిర్మాణం చేసిన పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా ఇటు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా జిల్లా ఎస్పీతో పాటు 4 ఎస్పీలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో పూర్తిగా సభ ఉండే విధంగా చూసే ప్రయత్నం ఇటు పోలీసు వాళ్ళు చేస్తున్న పరిస్థితి. దాదాపుగా 600 నుంచి 700 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి కానీ నేరుగా 12:30కు బేగంపేట నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరతాడు. అక్కడి నుండి నేరుగా కేస్లాపూర్ చేరుకుంటారు. కేస్లాపూర్లో 1:30 అనంతరం కేస్లాపూర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు, నాగోబా అమ్మవారికి ప్రత్యేక పూజలు ఉంటాయి. నాగోబా అమ్మవారి ప్రత్యేక పూజల అనంతరం పూర్తిగా అటు మిశ్రమ వంశస్థులతో కలుస్తారు, వారితో మాట్లాడతారు, వారి యోగక్షేమాలు తెలుసుకుంటారు, వారికి ఆచారాలు కట్టుబాట్ల గురించి తెలుసుకుంటారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఇంద్రవెల్లి స్తూపం దగ్గర చేరుకుంటారు. ఇంద్రవెల్లి స్తూపం దగ్గర చేరుకొని ఇటు ఇంద్రవెల్లి స్తూపం దగ్గర నివాళులు అర్పిస్తారు. నివాళుల అనంతరం ఇట స్మృతివనానికి శంకుస్థాపన చేస్తారు. గతంలో కూడా స్మృతివనంకి సంబంధించి ఇక్కడ నుంచే దళిత దండోర సభలో ముఖ్యమంత్రి చెప్పిన విధంగా స్మృతివనానికి సంబంధించి ఏర్పాటు చేస్తామని గతంలో ముఖ్యమంత్రి చెప్పిన విధంగా, గతంలో పిసిసి అధ్యక్షుని స్థాయిలో చెప్పిన విధంగా రేపు ఈరోజు పూర్తిగా అటు శంకుస్థాపన చేయనున్నారు. అయితే దీనికి సంబంధించి తెలంగాణ పునర్నిర్మాణ సభలో పాల్గొంటారు. సభలో పూర్తిగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తిగా ప్రసంగిస్తూ ఇక్కడి నుంచే తెలంగాణలో నుండి పార్లమెంటుకు సంబంధించిన ఎన్నికలపై సర్వం సిద్ధంగా ఉన్నామని ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పటికే పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు, బందోబస్తులు ఏర్పాటు చేశారు. ప్రధానంగా ముఖ్యమంత్రి కాన్వాయ్కి సంబంధించి అంటే కేస్లాపూర్ నుంచి ముఖ్యమంత్రి కాన్వాయ్ ద్వారా అంటే దాదాపుగా 8 కిలోమీటర్లు కాన్వాయ్ ద్వారా వస్తారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో సక్రమంగా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించి ఇప్పటికే ట్రయల్ చేసిన పరిస్థితి. హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫోర్స్ వచ్చింది. అదేవిధంగా ఆర్ఎస్ఐలతో పాటు ఎక్స్పర్ట్లు కూడా ఈ ప్రాంతంలో వచ్చిన పరిస్థితి. ఇప్పటికే ఆదిలాబాద్ అడవుల్లో కుంబింగ్ కూడా జరుగుతున్న పరిస్థితి, ఏరియా డామినేషన్ జరుగుతుందని జిల్లా ఎస్పీ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి గాను ఇప్పటికే జిల్లా ముఖ్య నాయకులంతా కూడా ఏర్పాట్లకు సంబంధించి జన సమీకరణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. జన సమీకరణ పూర్తి స్థాయిలో దాదాపుగా 50,000 నుండి 60,000 మంది ప్రజలను సమకూర్చే ప్రయత్నం చేస్తామని చెబుతున్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క కూడా అదే చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ విధంగా పునర్నిర్మాణ సభ ఉండబోతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే పలు జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు వచ్చి ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న పరిస్థితి. జన సమీకరణకు భారీ స్థాయిలో మొబిలైజేషన్ చేసే విధంగా ఇటు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీడీ టీం కావచ్చు, అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కావచ్చు, ఇప్పటికే అన్ని తనిఖీలు చేశారు. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి తెలంగాణలోనే ఆదిలాబాద్ జిల్లాలో అంటే జిల్లాలకు చూసినట్టు కనుకైతే ఆదిలాబాద్ జిల్లాలకు వస్తున్నారు కాబట్టి అన్ని ఏర్పాట్లు ఇటు జిల్లా కలెక్టర్ నుండి మొదలుకొని చీఫ్ సెక్రటరీ వరకు అన్ని ఏర్పాట్లు ఎప్పటికప్పుడు చూస్తున్నారు. ముఖ్యంగా ఇంటెలిజెన్సీ ఎప్పటికప్పుడు వాకప్ చేస్తుంది. ఇంద్రవెల్లి పూర్తిగా అంటే ఇంద్రవెల్లి సంస్మరణ సభకు సంబంధించి గతంలో చేసిన విధంగా అయితే ఈసారి నేరుగా అంటే దళిత దండోర సభ ఇక్కడి నుంచే ముఖ్యమంత్రి గతంలో ఉన్న పిసిసి ప్రెసిడెంట్ ఇక్కడి నుంచే సభ స్టార్ట్ చేశారు కాబట్టి ఇదే సెంటిమెంట్గా మళ్ళీ ఇక్కడి నుంచి చేస్తే బాగుంటుందని పూర్తిగా ఇక్కడి నుంచే చేస్తున్నారని ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇంకో 2 గంటల్లో పూర్తిగా ముఖ్యమంత్రి సభకు సంబంధించిన సందడి ప్రారంభం కాబోతుంది. ఇంద్రవెల్లి స్తూపానికి మరోసారి
రంగెక్కింది. ఇంద్రవెల్లి కొండల్లో మళ్ళీ దండు మోగిస్తున్నారని పూర్తి స్థాయిలో చెబుతున్నారు. అది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్నికల శంకారావం పూరించబోతున్నారని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సుమంత రవినాయక్ RTV ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.